లైవ్ షోకి తిరిగి స్వాగతం. ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 50% మంది అవునని 50% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీమతి శ్రీదేవి గారు, ప్రముఖ విద్యావేత్త, ప్రముఖ విశ్లేషకురాలు. శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా పరిగి శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే విద్యా సంస్థలకు సంబంధించిన అధినేత కూడా. శ్రీ గణేష్ బేగాల గారు, నిజామాబాద్ అర్బన్ నుంచి శాసనసభకి ఎన్నికైన టీఆర్ఎస్ సీనియర్ నేత. ఇక శ్రీ పార్థసారథి గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. నిన్న నాగార్జున యూనివర్సిటీలో ఈ ర్యాగింగ్ వ్యవహారంలో నిజ నిర్ధారణ కమిటీ తరఫున వెళ్ళి వచ్చినటువంటి ప్రముఖులు. అలాగే శ్రీ బాలాజీ గారు, న్యాయవాది, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా ఈ గత కొంతకాలంగా ఈ రిషితేశ్వరి ఆత్మహత్య ఇష్యూ కానీ, ఈ ర్యాగింగ్ ఈ కలకలం కానీ, అలాగే ఒక చోట జరగడం కాకుండా పలు చోట్ల జరుగుతున్న తీరు కానీ, యూనివర్సిటీల్లో సరైనటువంటి వ్యవహారాలు నడవని వైనం కానీ, అసలు వైస్ ఛాన్సలర్లే లేని పరిస్థితి కానీ, చివరికి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి 4 నెలల్లో వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పిన వ్యవహారం కానీ, ఆంధ్ర యూనివర్సిటీలో అధ్వాన పరిస్థితులు ఉన్నాయంటూ వస్తున్న కథనాలు కానీ, ఇవన్నీ మన 2 రాష్ట్రాల్లోనూ విద్యా వ్యవస్థను ఎటువైపు తీసుకెళ్తున్నాయి. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేదా ప్రిన్సిపాల్సే ర్యాగింగ్ కారణమయ్యే పరిస్థితి రావడం ఏమిటి? ఈ పరిస్థితులు మారవా? ఈ ప్రభుత్వాలు ఇంత కీలకమైనటువంటి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో విద్యార్థులు ఉన్నటువంటి విద్యా వ్యవస్థని బాగు చేయడానికి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతవరకు చొరవ తీసుకుంటున్నాయి? ముందుగా పార్థసారథి గారు చెప్పండి, నిన్న మీరు అక్కడికి వెళ్ళిన సందర్భంగా యూనివర్సిటీల లోటుపాట్లు, ర్యాగింగ్ కారణాల మీద కానీ, ఇతరత్రా ఎదురవుతున్న సమస్యల మీద కానీ మీ అనుభవం ఏమిటి? మీరు కూడా విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి మీ హయాంలో ఎలా ఉంది? అప్పటికిప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా ఏమిటి? నిన్న యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు చాలా బాధాకరమైన విషయాలన్నీ అక్కడ తెలిసినాయండి. ఒకప్పుడు విశ్వవిద్యాలయాలంటే దేవాలయాలుగా భావించేవాళ్ళు. మనకు చిన్నప్పుడు అదే చెప్పేవాళ్ళు. యూనివర్సిటీలో అడ్మిషన్ దొరుకుతుంది కూడా ఒక గౌరవంగా భావించేవాళ్ళం యూనివర్సిటీలో చదువుకుంటే. కానీ నాగార్జున యూనివర్సిటీలో పరిస్థితులు చూస్తే చాలా దిగజారిపోయిన విధంగా, మరీ అనైతికంగా ఉన్న విషయాలు స్పష్టంగా వచ్చినాయి. పర్టికులర్గా రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ ఇండైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందంటే, ర్యాగింగ్ విద్యార్థులు చేస్తే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ మనం అందరూ కూడా చూసాం. కానీ సాక్షాత్తు ప్రిన్సిపల్ ఇండైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అవుతాం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ ప్రిన్సిపల్ యొక్క వ్యవహార శైలి చూస్తే, ఆయన ఫ్రెషర్స్ డే యూనివర్సిటీలో కండక్ట్ చేయాల్సింది పక్కన ఒక హాయ్లాండ్ అని ఒక ఎంటర్టైన్మెంట్ ఇది ఉంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫ్రెషర్స్ డే ఆర్గనైజ్ చేస్తాం. దాంట్లో ఒకవేళ ఫ్రెషర్స్ డే పిలిస్తే అన్ని ఫ్యాకల్టీలని అందరినీ పిలుస్తారు. కానీ ఈయన ఒక్కడే వెళ్ళేసి అందరితో కూడా డ్యాన్సులు, డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటూ అనేది ఎంత అనైతికేమో ఉపాధ్యాయులుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ఆయన తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత ఎవరైతే బయట పెడతానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని టర్మినేట్ చేస్తానికి యూనివర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఒక ప్రొఫెసరు ఫస్ట్ నుంచి ఈ ప్రిన్సిపల్ యొక్క ఆ వ్యవహారాల మీద వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అతని మీద ఇంతకుముందు కేసులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. కానీ రిషితేశ్వరి కేసు అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే బయట పెడుతున్నాడో అందుకే టర్మినేట్ చేశారు అతన్ని. తర్వాత ఎంతసేపు కూడా ఆ ప్రిన్సిపల్ని రక్షిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవాన్ని బయటకు తీసుకురావడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లా. ర్యాగింగ్ విషయంలో కూడా ర్యాగింగ్కి చాలా చట్టాలు ఉన్నాయండి. ముందు యూనివర్సిటీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే యాంటీ ర్యాగింగ్ మీటింగ్ పెడతాము, లేకపోతే ఒక కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షించడము, కొంత పోలీసు లేకపోతే ఇటువంటి డిపార్ట్మెంట్ దాన్ని ఏర్పాటు చేసి ఒక వెహికల్ అక్కడ పెట్టి పర్యవేక్షించడం అసలు ఏమీ లేదు. పూర్తిగా అంతా వదిలేశారు. చట్టానికి వ్యతిరేకంగానే చేస్తూ ఉన్నారు. దీంట్లో నిజంగా అక్కడ కుల సంఘాలు, కులతత్వం, ఈవెన్ కాంట్రాక్ట్ వచ్చేసి అపాయింట్మెంట్లో కానివ్వండి, లేదా లెక్చర్స్ మీద చర్యలు తీసుకుంటాలో కానివ్వండి, ఏదైనా తప్పులు దొరికినప్పుడు అన్నింటిలో కూడా కులతత్వం కొట్టొచ్చినట్లు కనపడతా ఉంది ఆ యూనివర్సిటీలో. సో దీని మూలంగా విద్యార్థులు కూడా, ఉపాధ్యాయులు, యూనివర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలోనే ఇటువంటి ధోరణులు ఉంటే విద్యార్థుల్లో ఎటువంటి ఆలోచన విధానం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏదైనా కూడా అందరు విద్యావేత్తలు అందరూ కూడా ఇంక్లూడింగ్ ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా కలిసి ఈ విశ్వవిద్యాలయాల్ని మళ్ళీ దేవాలయాలుగా మారుస్తానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి,
దీంట్లో రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ తగ్గించేందుకు, ఈ కులతత్వాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. అయితే మీరు మంత్రిగా కూడా పనిచేశారు. గత ఏడాదికి ఈ ఏడాదిలోనే ఇవన్నీ వచ్చాయా, అంత ముందు నుంచి వస్తున్నటువంటి రుగ్మతలా ఇవన్నీ? అంటే నేను నా పోర్ట్ఫోలియోలో యూనివర్సిటీస్ హైయర్ ఎడ్యుకేషన్ లేదండి, ఓన్లీ సెకండరీ ఎడ్యుకేషన్ వరకు నేను చూస్తా ఉన్నాను. అవును, నేను కాదనట్లా, బట్ ఓవరాల్గా గవర్నమెంట్ ఇది రెస్పాన్సిబుల్ కదా. అప్పుడైనా ఇప్పుడైనా సడన్గా ఇవన్నీ వచ్చినాయా ఈ సమస్యలన్నీ, లేదు ఇప్పుడే వచ్చినాయి అని మీరు ఫీల్ అవుతున్నారా? అది పాయింట్. అంటే ఇప్పుడు బాగా ఎక్కువైనాయి అని చెప్పేసి భావిస్తా ఉన్నామండి. ఇంత ముందు పూర్తిగా లేవని చెప్పేసి చెప్పలేను, కానీ ఇప్పుడు అది మరీ వెరితెలలేస్తా ఉంది అంతా కూడా. ఈవెన్ మన యూనివర్సిటీ కమిటీలు కూడా, యూనివర్సిటీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ కులతత్వాన్ని, ఇప్పుడు కేవలం అక్కడ చెప్పింది ఏంటంటే విద్యార్థులు కానీ వాళ్ళంతా కూడా కులతత్వం ప్రకారం పోతా ఉన్నారు, విద్యార్థులు మన యాజమాన్యం కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కేవలం కులతత్వ ఆధారంగానే ఆ ప్రిన్సిపల్ రక్షిస్తానికి ప్రయత్నం చేస్తారని కూడా అక్కడ బాగా అపవాదం ఉంది. సరే, ఇంతకు ముందున్నా ఇప్పుడున్నా కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఈ విశ్వవిద్యాలయాల్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ వచ్చేటట్లు, మళ్ళీ రిప్యుటేషన్ వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. రైట్, బాగా చెప్పారు శ్రీదేవి గారు. మీ అనుభవాలు ఏంటి ర్యాగింగ్కి సంబంధించి కానీ యూనివర్సిటీల పరిస్థితుల మీద మీ అనుభవాలు? మీరు కూడా విద్యావేత్తే కాబట్టి. ఒకప్పుడండి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే దేవాలయాలు, విశ్వవిద్యాలయాలని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన విషయం మనకు అందరికీ తెలుసు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు భావి రాజకీయ నాయకుల్ని తయారు చేసే కర్మాగారాలు, రాజకీయ కూడా మంచిగా చేస్తే పర్వాలేదు, భావి రాజకీయ నాయకుల్ని తయారు చేసే కర్మాగారాలు మాత్రమే మిగిలిపోయినాయి. అవి ఈ ఒక్క యూనివర్సిటీ ఏమీ ప్రత్యేకం కాదండి. మీరు ఏ యూనివర్సిటీని తీసుకున్నా అన్ని 4 ధర్నాలు, 3 రాస్తా రోకోలు, యూనియన్లు, ట్రేడ్ యూనియన్లు అండ్ విద్యార్థి సంఘాలు కూడా పుట్టగొడుగుల్లాగా విద్యార్థి సంఘాలు, జేఏసీలు అయితే మాకు తెలంగాణలో ఉస్మానియాలో చూస్తే కనుక 125, 130 జేఏసీలు, అన్ని వర్కింగ్ 130 జేఏసీలు ఉన్నాయి. అంటే ఉండకూడదని నేను అనడం లేదండి. నేనేమంటానంటే ఎప్పుడైతే రాజకీయ అది విద్యార్థులకు నష్టం కదా. రెండో విషయం భయపడతా మాట్లాడాల్సిన అవసరం లేదేమో, భయపడేదేమీ లేదు. నేను ఇంకోటి ఏం చెప్తానంటే రాజకీయాల్లోనే సీట్ల కేటాయింపు దగ్గర నుంచి కుల ప్రాతిపదికని గట్టిగా పెంచి పోషించేటప్పుడు అది డెఫినెట్ గా అన్నిటి మీద రిఫ్లెక్ట్ అవుతుందండి. విశ్వవిద్యాలయాల్లో ప్రధానాచార్యుడి పోస్ట్ ఏదైతే ఉందో అది రాజకీయంగా ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళకి అనుగుణంగా ఉండే వాళ్ళని నియమించుకునే ఏదైతే కల్చర్ ఉందో దాన్ని మార్చకపోతే ఇవన్నీ అలా పెరుగుతూనే వస్తుంటాయండి. ఈ 1 రోజులో 2 రోజుల్లో పెరిగేవి కాదు. కాకపోతే ఈ రోజు ఏంటంటే అక్కడ ఇష్యూ జరిగింది కాబట్టి ప్రభుత్వాల దృష్టి, ప్రజల దృష్టి అటువైపు వెళ్ళింది కాబట్టి అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఆ నిజాలన్నీ మొహానికి కొట్టినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. ఈ ర్యాగింగ్ అనే భూతము బ్రిటిష్ ఇంగ్లాండ్ లో ముందు ప్రారంభమయ్యి వాళ్ళు దాన్ని వదిలించేసుకున్నారండి. కానీ ఆ దరిద్రం మాత్రం మనకు అంటుకొని మనకు వెళ్తూనే ఉంది. కెనడా ఆర్ జపాన్ లాంటి దేశాల్లో మీరు చూస్తే ఈ రోజు దాన్ని ఒక మహమ్మారిగా భావించి పూర్తిగా నిర్మూలించేశారండి. నో ర్యాగింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది కంట్రీస్. క్యూర్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం మీరు గమనించినట్లయితే ఓన్లీ ఇండియా అండ్ శ్రీలంక లాంటి దేశాల్లో మాత్రమే ఈ ర్యాగింగ్ భూతం అనేది ఇంకా అలా ఉందండి. అండ్ ఇంకా ఏంటంటే చాలా చాలా నీచంగా ర్యాగింగ్ చేయబడే దేశాల్లో భారతదేశం ఒకటి అనేది మనం అందరం గమనించాల్సిన విషయము. అండ్ ఇది ఎంత తీవ్రమైన సమస్య అనేది కూడా మనం గమనించాల్సిన విషయం. ఈ రోజు రిషికేశ్వరి విషయం మీరు గమనిస్తే ఆ అమ్మాయి ఒక్కదానికి సంబంధించిన విషయం కాదండి. ఇది మధ్య తరగతిలో పుట్టి లోన్స్ మీద ఎడ్యుకేషనల్ మన ఫీ రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశపడే ఆడపిల్లలందరి విషయము. ఇది కేవలం రిషికేశ్వరి తండ్రికి వచ్చిన బాధ కాదండి. అందరి తండ్రులు కూడా ఆడపిల్లల్ని కని మగపిల్లలతో పాటు సమానంగా పెంచి వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే మధ్యతరగతి తండ్రులకు మనసులో వచ్చేటటువంటి భయం అండి ఇది. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. అయితే యూనివర్సిటీస్ లో కూడా చాలా రూల్స్ ఉన్నాయండి. మనకి భారతదేశంలో రూల్స్ కి ఏమి తక్కువ, రూల్ బుక్ చాలా లావుగా ఉంటుందండి. పర్యవేక్షణ అనేది మాత్రం శూన్యం అన్నమాట. ఇప్పుడు ప్రిన్సిపల్ ని కాంట్రాక్ట్ లెవెల్లో అపాయింట్ చేసుకోవడం ఏంటండి? కాంట్రాక్ట్ లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ని ఎంప్లాయ్ చేసుకుంటారు. ఎప్పుడైనా టీచింగ్ స్టాఫ్ తక్కువైతే ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రిన్సిపల్ ని కాంట్రాక్ట్ బేసిస్ లో అవుట్ సోర్స్ చేసుకున్నారంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత బ్యాడ్ గా ఉంది అన్నది మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. అండ్ కాంట్రాక్ట్ బేసిస్ లో మీరు తీసుకున్నప్పుడు వాట్ ఈస్ వెరిఫికేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ మెరిట్ అండి? మనకేం తెలుసు? పేపర్లు మాత్రమే, అంటే వాళ్ళ సర్టిఫికేట్లు మాత్రమే చూసి మనం వాళ్ళు ఎంప్లాయ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, ఆ
ఆయన మీద ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు ఆయన కస్టడీలో తీసుకుని నిజ నిర్ధారణ చేయకూడదు? ఎందుకంటే ఎవరినైనా పోలీసు వాళ్ళు తీసుకోవచ్చు, అంటే అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టమని నేను అనడం లేదండి, ఆయన తప్పు అని కూడా నేను అనడం లేదు. ఎందుకంటే ఇన్ని ఆరోపణలు వచ్చేటప్పుడు ఆయన ఎందుకు తీసుకోకూడదు? మూడో విషయం, ఎప్పుడైతే ఢిల్లీలో మనకి కేసు జరిగిందో ఆ రోజు రాజకీయ నాయకులందరూ ముందుకు వచ్చేసి లేదు లేదు మేము ఇది చేసేస్తాం, ఆడపిల్లలకి అది చేస్తాం ఇది చేస్తామన్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నారు, ఆ లేడీ పోలీసులు అన్నారు, ఇంకోటి అన్నారు. ఇంత కాలం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సరే ఫ్లాట్ ఇస్తానని అదే ప్లాట్ ఇస్తానన్నారు, 10 లక్షలు క్యాష్ ఇస్తానన్నారు. ఇది కాదండి, ప్రజలు కోరుకునేవి ఇవి కాదు. వ్యక్తిగతంగా చూడాల్సిన అవసరం లేదు. రిషికేశ్వరిని ఒక వ్యక్తిగా ఒక కుటుంబంగా చూడకూడదు అనేదే నా ఆవేదన అండి. ఎందుకంటే ఇవంతా ఆడపిల్లలకి సంబంధించినటువంటి విషయం. అండ్ రెండో విషయం ఏంటంటే ఈ ర్యాగింగ్ లో ఉన్నటువంటి క్లాజెస్ ఏంటి, 5-6 నెలలు పనిష్మెంట్ దగ్గర నుంచి 10 ఏళ్ల పనిష్మెంట్ వరకు కూడా ఉంది, ఇంప్రిజన్మెంట్ ఉంది, ఎన్నో రకాల స్కాలర్షిప్స్ నుంచి వాళ్ళని డిబార్ చేయొచ్చు, మెస్ నుంచి తీసేయచ్చు. ఈ కండిషన్స్ అన్ని కూడా పిల్లలందరికీ కనిపించేటట్టు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉందండి. నేను కూడా వ్యక్తిగతంగా నాగార్జున యూనివర్సిటీని ఎన్నో సందర్భాల్లో వేరే విషయాల్లో వెళ్ళి చూస్తున్నాను, ఇలాంటి డిస్ప్లే ఎక్కడా లేదండి, ఎక్కడా జరగలేదు. అయ్యాక తీసాక పెడతారు, అదేంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందం కాకపోతే ఇంకేముందండి. అండ్ అప్లికేషన్ తో పాటు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మాకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఖచ్చితంగా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆర్గనైజ్ చేయవలసిందే, మీటింగ్స్ పెట్టవలసిందే, అవి మేము ప్రతి ఇన్స్పెక్షన్ కి మేము సబ్మిట్ చేయవలసిందే. అండ్ నోటీసబుల్ గా ఉన్న జాగాల్లో అంతా కండిషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ లెవెల్లో ఏంటంటే మా కాలేజెస్ లెవెల్లో ఫ్యాకల్టీ స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరినీ పెట్టుకుంటామండి. యూనివర్సిటీ లెవెల్లో పోలీసు వాళ్ళని అండ్ సోషల్ వర్కర్స్ ని, పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ ని పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి ఎంత గట్టి ప్రిన్సిపల్ ఏంటంటే ఆయన మీద బైండింగ్ ఏంటంటే ఈజ్ ఎ కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఇష్టం ఉంటే గోదావరి నుంచి రాజేశం గారు లైన్ లో ఉన్నారు. రాజేశం గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ర్యాగింగ్ విషయంలో మీరు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా బాగుంది సార్. ఓకే, మీరు TV9 లో పనిచేసినప్పటి నుంచి కూడా నేను మీకు ట్రై చేస్తున్నా సార్. వేదిక మీద ఉన్న శ్రీదేవి గారికి మరియు మా గుప్తా తెలంగాణ లీడర్ గారికి మీరు అందరికి కూడా నేను నమస్కారం చెప్తున్నాను సార్. ర్యాగింగ్ అనేది నిర్మూలన కావాలంటే ఫస్ట్ పేరెంట్స్ నుంచి స్టార్ట్ కావాలి సార్. మా కొడుకు ర్యాగింగ్ గురి చేయబడ్డాడు, నా కొడుకు యూనివర్సిటీలో ర్యాగింగ్ కూడా చేస్తే నేనే వెళ్ళి ప్రిన్సిపల్ తో చెప్పాను సార్, ర్యాగింగ్ చేసిన ప్రతి విద్యార్థి మీరు డిబార్ చేయండి, నా కొడుకు డిబార్ చేస్తే నేను తీసుకెళ్తా అన్నప్పుడు నా కొడుకు భయపడ్డాడు సార్. ప్రతి విద్యార్థి కూడా ఇలా రాజకీయ నాయకులు కానీ శ్రీదేవి కొడుకు కూడా ర్యాగింగ్ చేస్తే శ్రీదేవి గారు పోయి ప్రిన్సిపల్ తో మాట్లాడి నా కొడుకు డిబార్ చేయని స్థితికి తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రమే ర్యాగింగ్ ఆగుతుంది సార్. ఇది ప్రిన్సిపల్ గానీ ప్రభుత్వం గానీ మినిస్టర్ కూడా ఎవరేం చేయలేని పరిస్థితి సార్. తల్లిదండ్రులు ఇనిషియేటివ్ తీసుకోండి. ఇవాళ ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆ ర్యాగింగ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులే కారణం సార్. ఇలా ప్రిన్సిపల్ ని కానీ సెంట్రల్ గవర్నమెంట్ ని కానీ మినిస్టర్ గానీ నిందిత సభపోగా సార్. శ్రీదేవి గారు మీరు చాలా బాగా మాట్లాడతారు, మీ యొక్క వంటల కార్యక్రమం నేను చూసినాను. మీరు కూడా సామాజిక పరంగా విద్యావంతులు అందరూ కూర్చొని ర్యాగింగ్ చేయకుండా నిర్మూలించాలని ఒక సింగరేణి ఎంప్లాయీగా నేను మిమ్మల్ని కోరుకుంటానండి. అందరూ దయచేసి వచ్చే సంవత్సరం జీరో ర్యాగింగ్ సంవత్సరంగా మనం జరపాలని నేను కోరుకుంటాను. చెప్పారు రైట్. రామ్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా విద్యా సంస్థలు అనుభవం ఉంది, మీ అనుభవం ఏంటి? యాజమాన్యాలు ఎంతవరకు ఉన్నాయి? యూనివర్సిటీలు ఎట్లా పనిచేస్తున్నాయి? ఈ ర్యాగింగ్ తో సహా అసలు యూనివర్సిటీల పనితీరు మీద మీ అనుభవం ఏంటి? ముఖ్యంగా యూనివర్సిటీలకు గతంలో ఫుల్ టైం వైస్ ఛాన్సలర్స్ ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అంత ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టేసి వాళ్ళకి ఎందుకు కేసీఆర్ గారు ఎందుకు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారా? ఏమైనా టెక్నికల్ ఇబ్బందులు వస్తున్నాయా ఏమిటి? యూనివర్సిటీల చట్టం తీసుకోవాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా గవర్నర్ ఛాన్సలర్ కాకుండా ఆయన కూడా చేసి ఉండాలి. చాలా టైం 1.5 year దగ్గరకు వస్తున్నాం, ఫ్యూ మంత్స్ లో ఇప్పటికాలం చేసేది ఉండే కానీ అది చేయలేదు. ఈ మధ్య కాలంలోనే ఆ ప్రస్తావన కూడా తీసుకోవడం జరిగింది. గతంలో ఇప్పుడు కూడా దాని గురించి ప్రస్తావన కూడా చేయలేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ర్యాగింగ్ సంబంధించింది ఇంతకుముందు పేరెంట్ మాట్లాడినట్టుగా ఇది సామాజిక స్పృహ. అది ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ. బేసికల్లీ దట్స్ ద మెయిన్ రిసోర్స్. అక్కడ నుంచే రావాలి. అక్కడ నుంచి రాకుండా సడన్ గా క్యాంపస్ లోకి రాగానే అది రావడం అంటూ జరగదు. కాబట్టి ఫ్యామిలీ ఈజ్ అ మెయిన్ థింగ్. వాళ్ళు పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఏం జరుగుతుంది ఏం కథ అనేది వాచ్ అండ్ వార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మిస్ అవుతుంది అదనమాట. ఎవ్రీబడి ఈజ్ బిజీ.
పేరెంట్స్ కూడా జాబ్ చేస్తున్నారు, మదర్ జాబ్ చేస్తుంది. అట్లా అని చెప్పి మీ కమిటీలు ఇవన్నీ పెట్టాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది ఖచ్చితంగా కదా. పెట్టాలి. కానీ వీఆర్ అబ్జర్వింగ్ వెన్ ఎవర్ ప్రిన్సిపాల్ కాల్స్ ఫర్ ఎ మీటింగ్, పేరెంట్స్ దే ఆర్ నాట్ కమింగ్. No one will come అండి. రావట్లేదండి. బతిమాలి. ఈవెన్ స్కూల్స్ లలో అక్కడ వెళ్తున్నారు, స్కూల్స్ లలో పిలిస్తే వెళ్తున్నారు, లిటిల్ ఫ్లవర్ లను దాంట్లో పిలిస్తే వెళ్తున్నారు. కాలేజెస్ అస్సలు రావట్లేదు. మరి అడ్మిషన్ అప్పుడు మాత్రం వస్తారు అంతే, దట్స్ ఆల్. అంతే. తర్వాత ఓరియంటేషన్ డే ఎప్పుడు ఉన్నప్పుడు అప్పుడు వస్తారు, స్టార్టింగ్ తర్వాత రావట్లేదు. బట్ రావాలి, ఎవ్రీ మంత్ ఒక పీరియడిక్ గా ఒక మీటింగ్స్ పెట్టుకొని ఎట్లా ఉన్నారు ఏం కథ అని చూడాలి. అప్పుడే దే విల్ కమ్ టు నో. అది లేకుండా జరగడం అనేది జరగదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఆల్ ది సైడ్స్, నాట్ ఓన్లీ ది మేనేజ్మెంట్, నాట్ ఓన్లీ దిస్ థింగ్, ఫ్యాకల్టీ, అందరు కంబైన్డ్ ఎఫర్ట్, టీమ్ వర్క్ లాగా చేస్తేనే వీ కెన్ ఎండ్ దిస్ ఇష్యూ. బట్ గవర్నమెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఫుల్ టైం ఫ్యాకల్టీని పెట్టి, రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఇంతకుముందు మేడం చెప్తున్నట్టుగా అక్కడ ఎవరైతే టెంపరీ కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళంతా సీరియస్ గా ఉండరు. ఎవరైతే పర్మనెంట్ స్టాఫ్ ఉంటారో వాళ్ళు పాలిటిక్స్, కుల సంఘాలు ఇవన్నీ ఎందుకు ఎంకరేజ్ చేస్తాయి మేనేజ్మెంట్లు కానీ యూనివర్సిటీలు కానీ? నార్మల్ గా మేనేజ్మెంట్స్ ఎవరు ఎంకరేజ్ చేయరండి, అది ఆటోమేటిక్ గా అది యూనివర్సిటీస్ లోనే అదంతా కూడా ఉంటది, ఆర్గనైజేషన్ అంటే ఉంటది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నప్పుడే దే ఓన్ ది ఇన్స్టిట్యూషన్. ఇది మా ఇన్స్టిట్యూషన్, మేము దీన్ని డెవలప్ చేయాలా, ఇది మా క్యాంపస్. యూనివర్సిటీతో మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? అక్కడ సరైన స్టాఫ్, వైస్ ఛాన్సలర్ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది చాలా ఇబ్బంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మాకు ఇప్పుడు జేఎన్టీ యూనివర్సిటీతో చూస్తే దే హ్యావ్ లాట్ ఆఫ్ కాలేజెస్ అఫిలియేటెడ్ అనమాట. అసలు దే అనేబుల్ టు డూ ది సర్వీస్ టు ది అఫిలియేటెడ్ కాలేజెస్. సో అది చాలా పెద్ద ప్రాబ్లం. అసలు ఇన్స్పెక్షన్ చేయడమే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. అట్లాంటివి ఉంది. ఇంకా దాన్ని డివైడ్ చేసి డిఫరెంట్ యూనివర్సిటీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంత లోడ్ ఉంది అనమాట దానిపైన. రైట్. సో కాబట్టి బేగాల గారు చెప్పండి, ఏంటి మీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం 3 నెలలు అయిపోతా ఉంది, ఇంతవరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వేసుకోలేకపోవటం, ఇది పాలనలో ఎలా తీసుకోవాలి? సమర్థతగా తీసుకోవాలా, ఇంకా రకంగా తీసుకోవాలి? అంటే మీరు కంటిన్యూషన్ ఆఫ్ ర్యాగింగ్ తీసుకుంటే అదే ర్యాగింగ్ కానీ అన్ని సమస్యలకే మూలం అక్కడి నుంచి వస్తుంది కదా. ర్యాగింగ్కి ఒక ప్రభుత్వానికి, ఒక ముఖ్యమంత్రికి సంబంధం లేదండి. ఇది ఒక నిరంతర ప్రక్రియగా మారింది. యాక్చువల్లీ ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతే ఎంత భారంతో వెళ్తుందో, తల్లిదండ్రులను వదిలేసి ఆ కుటుంబాన్ని వదిలేసి కొత్త కుటుంబంలో పెడితే ఎంత భారంతో వెళ్తుందో, అంతే భారంలో ఆ విద్యార్థి తన కుటుంబాన్ని వదిలేసి ఈ స్పెషల్ ఇంజనీరింగ్ మెడిసిన్లో పోయినప్పుడు, ఎందుకంటే ఆ 17 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉండి ఇంట్లో ఉండి ఆ ఇంటి భోజనంతోనే ఉండి కంప్లీట్గా కంఫర్టబుల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో వదిలేసి ఒక కొత్త ప్రాంతానికి పోతాడు. మా సమయంలో అయితే నేను కర్ణాటకలో చదువుకున్నా, నేను కూడా ర్యాగింగ్ వారనబడ్డా. ఎవరో చేసింది మన తెలుగోళ్ళే, వేరే వాళ్ళు కాదు, మన తెలుగోళ్ళే చేసింది. అప్పుడు ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉంటాం, తల్లిదండ్రులకు దూరంగా వచ్చాం, వేరే ఊరికి వచ్చాం, వేరే రాష్ట్రానికి వచ్చామని చెప్పేసి. ర్యాగింగ్ ఎట్లుండాలంటే మనకన్నా సీనియర్ తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ధైర్యం చెప్పాలా, మేము మీకన్నా ముందు వచ్చాము, ఇక్కడ అంతా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మంచి భోజనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాగా మీకు బుక్స్ ఇస్తాము, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మేము చెప్తాము, మీరేం బాధపడొద్దు, భయపడొద్దు, అంతా బాగానే ఉంది అని చెప్పేసి పేరెంట్స్ డ్రాప్ చేయడానికి వస్తే పేరెంట్స్కి ధైర్యం చెప్పించి పంపించాల్సినటువంటి పరిస్థితిలో అక్కడ పేరెంట్స్ ఉండగానే మీ వాడికి కాలేజ్ చూపిస్తారని తీసుకొని పోయి ర్యాగింగ్ చేసిన రోజులు మాకు తెలుసు. ఇప్పుడు కాదండి, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు అదేనండి ఆ దాంట్లో మార్పు, పేరెంట్స్ మార్పు. ఇప్పుడు ఒక కాలర్ ఫోన్ చేశాడు, పేరెంట్స్లో మార్పు రావాలి, విద్యార్థుల్లో మార్పు రావాలి, మన కాలేజ్ స్టాఫ్లో మార్పు రావాలి. ఇప్పుడు ఎన్నో ఎత్తేస్తున్నారు. ఇప్పుడు మన పార్టీలకు అనుబంధ సంఘాలు ఉంటే దాన్ని తొలగిస్తే కుల సంఘాలు మొదలైనవి. ఇప్పుడు మా అప్పుడు కనీసం మేము 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒకటి క్యాస్ట్ ఒకరికి తెలియదు, కానీ ఈ రోజు కులం తెలిస్తే కానీ ఫ్రెండ్షిప్ చేసే పరిస్థితి లేదు. మేము చూసాము, ఆ కులం తెలిస్తే కానీ ఫ్రెండ్షిప్ చేసే పరిస్థితి లేదు. అంత దారుణం ఇప్పుడు ఉంది. ఇప్పుడు వ్యవస్థ బాధ్యత వహించాలా, విద్యావేత్తల బాధ్యత, సమాజం బాధ్యత వహించాలి, విద్యార్థులకు. సమాజాన్ని నడిపించేది మీరే కదా, రాజకీయ నాయకులు ఒక సమాజాన్ని నడిపించేది మీరు కదా. సమాజం మీరు, నేను, ఆ కెమెరామెన్, లిజనర్స్, ఎవ్రీబడి నాయకత్వం మీది కదా. అవునండి, నాయకత్వం ఎవరైనా కూడా. ఇప్పుడు రిషితేశ్వరి అక్కడ చనిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని వీఆర్ నాట్ మేకింగ్ రెస్పాన్సిబుల్, బట్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఎవరు చనిపోయారు, ఇంకోటి అట్లాంటిది రిపీట్ కాకుండా మీరు చేయాలని చెప్పేసి అక్కడ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ గురించి మాట్లాడుతున్నాం, ప్రిన్సిపాల్ తాగుతున్నాడు, తిరుగుతున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడారు. నేను నా కజిన్ ఒక కాలేజీలో చదివితే, నేను పేరు చెప్పాను కానీ ఆ కాలేజీలో నాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి నేను పోతే, నేను గ్రౌండ్లో, నాట్ ఇన్ ద క్లాస్ రూమ్స్, ఓపెన్ గ్రౌండ్లో క్యాంటీన్ దగ్గర నేను గ్లాసులు ఎక్కించుకొని కూర్చుంటే
దారుణంగా ర్యాగింగ్ అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ ర్యాగింగ్ చేస్తారు. అమ్మాయిలు కూడా చేస్తారు. అదే చెప్తున్నా కదా, నేను బయటకు వచ్చి నేను చెప్పే ప్రయత్నం చేస్తే సునీత అనే కేసు, ఆ అమ్మాయి వేరే వాళ్ళని ర్యాగింగ్ చేసింది, కేసు పెడతారనే భయంతో ఆత్మహత్య చేసుకుంది. సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే ఇట్స్ ఎ ఫన్ అన్నారు. నాకు తెలుసు ఒకవేళ నేను ఎక్కువ మాట్లాడినా కూడా అమ్మాయికి మళ్ళీ రెండో రోజు ఇబ్బందులు ఎక్కువ అవుతాయని చెప్పేసి ఒక సీనియర్ గా ఒక తెలిసిన రెండో కోణంలో ఇది కూడా ఒక సమస్య. కాబట్టి విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయడం కానీ విద్యా సంస్థల్లో కానీ ఒక కౌన్సిలింగ్ అవసరం. ఓకే, మీరు ర్యాగింగ్ చేయాలంటే ర్యాగింగ్ ని ఏ విధంగా పాజిటివ్ గా మలుచుకోవాలి, పిలిచి సీనియర్ విద్యార్థులు మీరు ధైర్యం చెప్పాలి. లైబ్రరీలో బుక్స్ లేవనో లేకపోతే మీ పేరెంట్స్ కి డబ్బులు లేవనో బుక్స్ కొనలేని పరిస్థితుల్లో అన్ని డబ్బులు ఫీజులు కట్టారనో కాదు. ఒకవేళ మీకు ఎవరైనా అవసరం ఉంటే మేము వాడుకున్నటువంటి బుక్స్ మేము మీకు ఇస్తాము, మీకు పాస్ ఆన్ చేస్తాము, ఆ విధమైనటువంటి హెల్ప్ చేయాలి. కానీ ఆల్రెడీ డిప్రెషన్ నుండి డబుల్ డిప్రెషన్కి చేస్తే రిషితేశ్వర్ లాంటి వాళ్ళు కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, అమాయకులు వాళ్ళు ఉంటారు. కాబట్టి నా వల్ల నా పేరెంట్స్కి ఇబ్బంది కావద్దు, నా కుటుంబానికి నేను భారం కావద్దని దాంట్లో భాగంగానే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కరెక్ట్, రైట్. యుఎస్ నుంచి లక్ష్మి గారు లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు నమస్కారం అండి, మాట్లాడండి. అమెరికాలో కూడా ఈ సమస్య ఉందా? ఈ ర్యాగింగ్ అసలు చాలా భయంకరంగా చాలా ఇదిగా ఉందండి ఇండియాలో. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఏంటంటే అసలు అట్లాంటి మాట వినేలేదండి, ర్యాగింగ్ అనే మాట మేము వినేలేదు అసలు ఇంతవరకు. ఇక్కడ ఏంటంటే చిన్న స్కూల్స్ దగ్గర నుంచి కూడా జూనియర్స్ వస్తే సీనియర్స్ తీసుకెళ్లి టూర్ అని తీసుకెళ్తారు. స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏదన్నా వాళ్ళే తీసుకెళ్తారు టూర్ కి. ఇక్కడ ఏంటంటే ఇంకొక ఇది కూడా ఉంది, స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఒక కౌన్సిలర్స్ ఉంటారండి. ఆ కౌన్సిల్ లో మెంబర్స్ గా సీనియర్స్ ఉంటారు. సీనియర్స్ ఉంటే ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళే గైడ్ చేస్తారు, అసలు గైడ్ చేసేటట్టు ఉంటారు సీనియర్స్ ఇక్కడ. అంతే తప్ప ర్యాగ్ చేసేటట్టు ఉండరండి. కొత్త వాళ్ళు రాగానే వాళ్ళని చక్కగా అన్ని చూపిస్తారు, కాలేజ్ అంతా చూపిస్తారు, వాళ్ళకి అన్ని చాలా గైడ్ ఫ్యాక్టర్ గా ఉంటారు వాళ్ళు. అట్లాంటివి మన ఇండియాలో కూడా ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కాలేజీలో ఒక కౌన్సిలర్స్ ఉండి ఒక కౌన్సిల్ లాంటిది ఉండి అందులో సీనియర్స్ నే మెంబర్స్ గా వేసి అదొక మ్యాండేటరీ చేయాలండి. అప్పుడు చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ జూనియర్స్, వాళ్ళే సీనియర్సే టు టేక్ కేర్ ఆఫ్ జూనియర్స్ అన్నట్టు ఉంటుందండి. ఆ పద్ధతి ప్రవేశపెడితే ఏదో దొంగలకే తాళాలిచ్చారన్నట్టు వాళ్ళకే ర్యాగ్ చేసే వాళ్ళకే ఆ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారంటే వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ గా ఉండి జూనియర్స్ ని గైడ్ చేసి అప్పుడు వాతావరణం బాగుపడుతుందండి. అది చాలా అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఈ ర్యాగింగ్. ధన్యవాదాలు లక్ష్మి గారు. ఇక బాలాజీ గారు అడ్వకేట్ ఈ పరిణామాలపై మాట్లాడతారు. బాలాజీ గారు మాట్లాడండి. సార్, ఇప్పుడు ర్యాగింగ్ అనేది ఇంతకుముందు మీరు డిస్కస్ చేసినట్టు రాజకీయ వ్యవస్థ నుంచే ఫస్ట్ అది స్టార్ట్ అయిందండి. రాజకీయ వ్యవస్థలో ఏంటంటే ఫస్ట్ ఏ కులం అని ఓటు సీట్ ఇవ్వాలా, ఏ కులం అని ఓట్లు వస్తాయి, ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత ఉంది ఈ కులానికి, ఈ విధంగా మా నాయకుడు ఏ పార్టీకి ఏ నాయకుడు ఏ క్యాస్ట్, ఈ విధంగా కుల ప్రాతిపదికన ఈ రాజకీయాలు స్టార్ట్ అవుతూ అదేవిధంగా ఇది కాలేజీలు కూడా పాకింది. కాలేజీలో కూడా ఈ రాజకీయ వ్యవస్థనే వాళ్ళ స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పి అదేవిధంగా ఉద్యమాలు చేయండి, ధర్నాలు చేయండి అని చెప్పి ధర్నాలు చేసే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ విధంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మన మిత్రుడు చెప్పినట్టు ఏ క్యాస్ట్ వాడైతే ఫ్రెండ్షిప్ చేయాలనేది నిజంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే నా క్యాష్ వాడు అయితే పోయి ఒక గ్రూప్ అవుతారు, ఇంకో క్యాష్ వాడు అయితే ఇంకో గ్రూపు, ఆ క్యాష్ వాడిని దగ్గర రానివ్వడం ఇదొకటి. తర్వాత ఫైనాన్షియల్గా ఎవరైతే బాగుంటారో, ఎవరైతే స్టేటస్ బాగుంటుందో వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడము, పూర్ని కొంచెం దూరం పెట్టడము, పూర్ మీద వీళ్ళు ఏదైతే శాడిస్టిక్ ప్రెజర్ ఉంటుందో అది తీర్చుకోవడం. వీళ్ళకి ఎట్లా రిచ్ మీద వీళ్ళు ఏమి చేయలేరు కాబట్టి పూర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈ శాడిస్టిక్ ర్యాగింగ్ అనేది నథింగ్ బట్ స్టాటిస్టిక్ ప్రెజర్ రిలీఫ్ అనమాట. వీళ్ళు ఆ స్టాటిస్టిక్ ప్రెజర్ రిలీఫ్ చేసుకోవడానికి పూర్ మీద ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా వస్తారో వాళ్ళ మీద తీసుకొని దాన్ని చేస్తారు. అదే విశ్వజిత్ జాగృతి కేసులో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ర్యాగింగ్ అనేది ఏ విధంగా అరికట్టాలి, ఎవరీ ప్రతి స్టేట్కి కూడా ఈ జడ్జిమెంట్ని పంపిస్తూ మీరు ఇవన్నీ కూడా మెజర్స్ తీసుకోవడం అని చెప్పడం జరిగింది. నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడ్మిషన్ జరిగింది ఇమ్మీడియట్గా. స్టాఫ్, ప్రొఫెసర్సు, తర్వాత ఏదైతే హాస్టల్ వార్డెన్స్, అదే సీనియర్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని వచ్చే ఫ్రెషర్స్తో ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి, వాళ్ళకి కాలేజీని ఏ విధంగా పరిచయం చేయాలి అనేది ఇమ్మీడియట్గా పెట్టాలి అని. అది ఈరోజు జరగట్లేదు.
సో నెంబర్ 2 ఏంటంటే ఏదైనా ఒక ర్యాగింగ్ జరిగినప్పుడు ఎవరైతే చేసినారో ఆ అబ్బాయికి ఫస్ట్ పనిష్మెంట్గా కొన్ని రోజులు 1 వీక్ సస్పెన్షన్ కానీ 1 మంత్ సస్పెన్షన్ కానీ ఆ విధంగా సస్పెన్షన్ విధానాన్ని స్టార్ట్ చేయాలి. ఇది ఒక చట్టంలాగా రావాలి. ఏదో ఒక ప్రొసీజరు ఫాలో అయితే కాండి లేకపోతే లేదని కాకుండా స్ట్రిక్ట్గా రూల్స్ ఫ్రేమ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. ఒక 10 days ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చే ఏదైతే స్కాలర్షిప్ ఉందో దాన్ని కట్ చేయడం, ఇంకా ఎక్కువ సెకండ్ టైం చేస్తే. 3rd వాళ్ళకి ఇచ్చే హాస్టల్ ఫెసిలిటీస్ కట్ చేయడం. 4th వాళ్ళకి అడ్మిషన్ డీబార్ చేయడం. సో ఈ విధంగా ప్రతిదీ చేసుకుంటూ పోతే డెఫినెట్గా ఈరోజు అన్నట్టు ప్రజల మీద ఎంత బాధ్యత ఉంటుందో ఇన్స్టిట్యూషన్ మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా చేయట్లేదు, ఏదో 1-2 జరుగుతున్నాయి. ఇంతకుముందు చాలా ఉండేవి, ఈ మధ్య చాలా తగ్గిపోయినాయి. ఇంతకుముందు మనకు చూసుకుంటూ పోతే చైల్డ్ మ్యారేజెస్ అని, తర్వాత వితంతు వివాహాలు చేసుకుంటే తప్పని ఈ విధంగా ఉండేవి. ఈరోజు అవన్నీ కూడా అరికట్టబడినాయి. అదేవిధంగా ఈరోజు ఈ ర్యాగింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ తగ్గింది. ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంటుంది. సో దీనికి ఇన్స్టిట్యూషన్స్ నేను అనేది ఏంటంటే ఈరోజు పేరెంట్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏదైతే కాలేజెస్ కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా కిందకు వస్తాయి. ఒక స్టూడెంట్కి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కాలేజ్ ద్వారా ఈరోజు అమ్మాయిని తీసుకుపోయి ఏదో ప్రైవేట్ ఫంక్షన్ లాగా చేయడము, ప్రొఫెసర్స్ ఇన్వాల్వ్ కావడము, ఇదంతా కూడా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కాలేజ్. సో అట్లాంటప్పుడు డెఫినెట్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వీళ్ళు ఏదైతే ఫీజు కడతారో ఆ ఫీజుకి సంబంధించి వాళ్ళు తీసుకుంటారో దానికి సంబంధించి వాళ్ళు సరైన నాణ్యమైన ఎడ్యుకేషన్ని విద్యని అందించాల్సిన పరిస్థితి వీళ్ళ కాలేజెస్ మీద ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏదైతే ఎప్పుడైతే విద్య లేదన్నారో అప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లో ఫైల్ చేసి చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. చంద్రశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, అందరికి నమస్కారం. మాట్లాడండి. మీరు మంచి చర్చ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. ఓకే. రీసెంట్ గా మేము జబ్బులకు వెళ్ళాం సార్, ఐఐటి అడ్మిషన్ కోసం మా అబ్బాయి కోసం. అక్కడ ఓకే, హలో మాట్లాడండి ప్లీజ్. అక్కడ పద్ధతులు చాలా బాగున్నాయి సార్. ఎక్కడ ఒకటేమంటే అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అంతా సీనియర్స్ హ్యాండిల్ చేశారు సార్. జబల్పూర్. ఓకే. 2 సీనియర్స్ ఎంతో ఇదిగా అబ్బాయిని పిలుచుకొని పోయేసి వాళ్ళ ల్యాబ్స్ చూపించి, వాళ్ళ గైడెన్స్ చూపించి, వాళ్ళ ప్రాజెక్ట్ చూపించేసి చాలా పద్ధతిగా వాళ్ళని చూస్తున్నారు సార్. ఇంకొకటి అంటే స్టాఫ్ కూడా అక్కడ కొన్ని రూల్స్ పెట్టారు సార్. అక్కడ యూనివర్సిటీలో బైక్స్ నాటాలు సార్, సైకిల్స్ నాటాలు సార్. ఏ విషయమైనా కూడా వాళ్ళు ఇమీడియట్ గా పేరెంట్స్ కూడా అక్కడ అకామిడేట్ చేసేసి పేరెంట్స్ టచ్ ఉండేసి ఒక కమిటీ పెట్టుకొని యూనిఫామ్ పెట్టుకొని ఈ విధంగా చాలా పద్ధతిగా ఉంది సార్. మీరు అందుకే మనం ఏం చేస్తామంటే మన పెద్దలు కూడా చెప్తున్నాం, మేడం గారు ఉన్నారు అక్కడ. మీరు మన ఇండియాలో కూడా మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి సార్, అక్కడ వెళ్ళి స్టడీ చేసి ఆ సిస్టమ్ మన దగ్గర కూడా యాడాప్ట్ చేయాలి సార్. ఇంకోటి అంటే ఒక యూనిఫామ్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలి సార్, అది చాలా మంచిది సార్. అది ఇది నా కోరిక సార్. ఇది మంచి సలహా ఇచ్చారు చంద్రశేఖర్ గారు, చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు ఒకటండి, రూల్స్ అనేవి యూజీసీ ఇవన్నీ కోడిఫై చేసి ప్రతి యూనివర్సిటీకి పంపించిందండి. యూనివర్సిటీ ఫాలో అవుతుందా లేదా అనేది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. రెండో విషయం మనం గమనిస్తే ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇప్పుడు ఈ జరిగిన సంఘటన కూడా ఇంజనీరింగ్ కాలేజ్, ఈవెన్ మన హైదరాబాద్ నగరంలో కూడా పేరెంట్స్ ముందుకు వచ్చి ఒక్కొక్క స్టూడెంట్కి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఇచ్చి మీరందరూ వెళ్ళి రిసార్ట్స్లోనూ ప్రెస్టీజియస్గా చాలా పెద్ద పెద్ద రిసార్ట్స్లో, ఎంత పెద్ద రిసార్ట్లో ఫ్రెషర్స్ పార్టీ జరిగితే ఆ కాలేజ్కి అంత పెద్ద రికగ్నిషన్ అన్న ఒక ధోరణి స్టార్ట్ అయిపోయింది. దాంతో ఏంటంటే కాలేజీల్లో సెమినార్ హాల్స్ ఉన్న, కాలేజీలో పెద్ద పెద్ద హాల్స్ ఉన్న, చుట్టూ ప్రాంగణాలు ఉన్న అవన్నీ వదిలేసి ఎక్కడో మారుమూలన వెళ్ళి అక్కడ చేసి, అది కూడా ఈవినింగ్ పార్టీ చేయాల్సిన అవసరం లేదు. డే టైం రిసార్ట్ కి వెళ్ళొచ్చు, పిల్లలు ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు, తప్పేం లేదు. పగలు వెళ్ళి లెక్చరర్లు అందరూ దగ్గర ఉండి పిల్లలు ఎంజాయ్ చేసిన తర్వాత వెనక్కి తీసుకురావచ్చు. కానీ లేట్ నైట్ పార్టీ అరేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రిన్సిపల్ గా ఆయన లేట్ నైట్ పార్టీకి ఒప్పుకున్నాడు అంటేనే ఆయన అసమర్థత అనేది మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఆ పార్టీకి వెళ్తున్నారు అంటే తల్లిదండ్రులకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఆయన తాగి తందనాలు ఆడే సీడీ అన్ని మీడియా ఛానల్స్ కి రిలీజ్ చేశారండి. ఆయనతో పాటు ఆడపిల్లలు కూడా డాన్స్ వేస్తున్నారు దాని మీద. నేనేమంటున్నానంటే మా మీద జరిగే అకృత్యాలకి మేమే కారణం అని చెప్పడం లేదండి, కానీ తల్లిదండ్రులు కూడా కొంత విజిలెంట్ గా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు ఇమీడియట్ గా దాన్ని తీసుకుని ముందుకు రావాల్సి వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ ఒక విషయం కూడా చెప్పదలుచుకున్నానండి. ఈ ర్యాగింగ్ భూతం అనేది ఈ రోజు మనకి ఇలా కనిపిస్తే ఇంకో విధంగా కూడా కనిపించిన సందర్భాలు ఉన్నాయండి. మా పిల్లలకి మీరు పలానా ఫెసిలిటీ ఇవ్వలేదు కదా, మా వాడికి అటెండెన్స్ మీరు వేయడం లేదు కదా, అయితే మీ మీద ర్యాగింగ్ కేసు పెడతామనే తల్లిదండ్రులు కూడా కేసులు అట్లా కూడా ఉన్నాయి. మాట్లాడండి సార్. పార్సార్ గారు, ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు ర్యాగింగ్ గురించి. తల్లిదండ్రులు బయట వీళ్ళందరికంటే కూడా యూనివర్సిటీ యాజమాన్యం దీని మీద చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
యాంటీ ర్యాగింగ్కి సంబంధించి చట్టాలు చాలా ఉన్నాయి. నేను మొన్న వైస్ ఛాన్సలర్ గారిని అడిగాను, నేను ఏమండి ఈ యాంటీ ర్యాగింగ్ లాస్ ఉన్నాయి కదా, వాటిని ఏమన్నా అమలు పరుస్తున్నారా మీరు, దాంట్లో ఉన్న కండిషన్స్ అంటే ఎక్కడ చేస్తున్నారండి. ఆయన కూడా మీరు అడిగినట్లు ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు మీ ప్రభుత్వం ఉన్నాయంటే సార్ అప్పుడు కూడా లేవు కదా సార్, ఇప్పుడు కూడా లేవు కదా సార్ అంటే ఈ చట్టాలని చాలా చులకనగా చూస్తున్న పరిస్థితులు ఈరోజు యాజమాన్యాలు ఉన్నాయి. సో ముందు అసలు ఈ చట్టాలను కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే, ఇప్పుడు మనందరం కూడా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో స్ట్రిక్ట్గా ఉన్న మాస్టర్ని తిట్టుకునేవాళ్ళం. కానీ పెద్ద అయిపోయిన తర్వాత మనం ఒక సక్సెస్ అయిన తర్వాత ఆ మాస్టర్ గారు చాలా మంచివాడు అని చెప్పుకునేవాళ్ళం. అట్లాగే స్టూడెంట్స్తో కొంత ఇబ్బంది ఉన్నా కూడా స్ట్రిక్ట్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ యాంటీ ర్యాగింగ్ లాస్ మీద ప్రతి యూనివర్సిటీ కూడా ఏం చేసింది అనేది ఒక రివ్యూ కూడా లేకపోతే ఈ చట్టాలన్నీ కూడా మూలపడతాయని చెప్తే, ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీలు బుక్లు వేస్తారు, ప్రింట్ చేస్తారు, దానికి బిల్లు ఎక్స్పెండిచర్ బుక్ చేస్తారు. కానీ అవి ఎంతవరకు స్టూడెంట్స్లోకి వెళ్ళి లేకపోతే స్టూడెంట్స్ని అవగాహన చేస్తానికి ఎంతవరకు చేసామని చెప్పేసి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందండి. దీంట్లో యూనివర్సిటీ యాజమాన్యాలన్నీ కూడా దీన్ని ఒక ముఖ్యమైన భూమికగా తీసుకోకపోతే మనం ఎంత తల్లిదండ్రులు అన్నారండి, యూనివర్సిటీకి వెళ్ళే చాలా మంది పిల్లల్లో తల్లిదండ్రులు వ్యవసాయదారులు ఉంటారు, లేదా చదువు లేని వాళ్ళు ఉంటారు, కూలీలు ఉంటారు. వాళ్ళందరినీ ర్యాంకింగ్ గురించి బాధ్యత వహించాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే. సరే తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యత వహించాలి, కానీ ప్రథమంగా ఈ మన యూనివర్సిటీ ఏదైతే కమిటీ మన యాజమాన్యాలు ఉన్నాయో అవి స్పష్టంగా ఈ యాంటీ ర్యాగింగ్ లాస్ లేదా సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ అయ్యి ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ర్యాగింగ్ జరిగితే స్టూడెంట్నే కాదు బలి చేసేది, ఆఖరికి ఆ ప్రిన్సిపల్నో లేకపోతే వీసీ మీద వాళ్ళు కూడా బాధ్యత చేసే విధంగా ఉంటేనే ఇది అరికట్ట. తప్పితే కేవలం ఏదో మనం మాటలు చెప్పుకుని డిస్కషనో లేకపోతే చట్టాలు ఉన్నాయంటే అది కుదరదనేది నా భావన. తర్వాత స్టూడెంట్స్ని కూడా ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ఈ ర్యాగింగ్ గురించి ఒక అప్పుడప్పుడు ఏదైనా కౌన్సిలింగ్ లాగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇమీడియట్గా యూనివర్సిటీకి వెళ్తారు కాబట్టి ఈ ఇంటర్మీడియట్ నుంచి యాంటీ ర్యాగింగ్ గురించి మనం కొంత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందని కూడా నేను భావిస్తా ఉన్నాను. సుప్రీం కోర్టులో అది ఒక కండిషన్ ఉందండి, ఆల్ యూనివర్సిటీస్ లో ఇన్ హౌస్ కౌన్సిలింగ్ సెంటర్స్ మన ర్యాగింగ్ యాక్ట్ పెట్టినప్పుడు కూడా కమిటీలు పెట్టాలని అన్నారు. ఇప్పుడు ఈవెన్ డిగ్రీ కాలేజెస్ లో కూడా, ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజెస్ లో కూడా కంపల్సరీ కౌన్సిలింగ్ సెల్ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం అండి, ర్యాగింగ్ చేయడానికి పాల్పడిన వాడు కూడా ఒక విద్యార్థి, ఒక అమ్మ కన్న బిడ్డే, ర్యాగింగ్ చేయబడిన వాడు కూడా ఒక అమ్మ బిడ్డే. నేనేమంటానంటే వాళ్ళని ఇది చేసేసేయాలి అది చేసేసేయాలి అనే అది టెంపరీ సొల్యూషన్. ఆ మానసిక వికారం వాళ్ళలో డెవలప్ కాకుండా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ప్రకారం మనం చిన్న బులింగ్ కానీ ఆ టీజింగ్ కానీ ఈవ్ టీజింగ్ కానీ కొద్దిగా అబ్జర్వ్ చేసిన వెంటనే మనం కౌన్సిలింగ్ లో కూర్చోబెడితే మార్పులు తీసుకురావడానికి మనకు అవకాశం ఉంటుంది. అట్లా మీరు కాలేజీ నడుపుతున్నారు కదా రామ్మోహన్ గారు, మీరు కాలేజీలో ఇట్లా దీనికోసం ప్రత్యేకించి లెక్చరర్లను పెట్టడం అట్లా ఏం చేయరు? అంటే మేము ఏం చేస్తామంటే మెంటార్స్ అపాయింట్ చేస్తాం. అంటే ఎవ్రీ 15 స్టూడెంట్స్ కి ఒక మెంటార్ ఉంటాడు. ఆ మెంటార్ ఏంటంటే టోటల్ గా సైకాలజీ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కానీ హాస్టల్స్ లో కానీ ఏమన్నా సరే ఆ మెంటార్ ప్రిన్సిపల్ రిపోర్ట్ చేయాలి. అక్కడ ఏమైనా మార్పులు అబ్నార్మల్ గా ఏమైనా ఉంటే హి హస్ టు రిపోర్ట్ ది ప్రిన్సిపల్. అంతమంది స్టాఫ్ ఉంటారు అంటే ప్రిన్సిపల్స్ కి mentor duty alert చేస్తాం teaching staff. Sir, mentoring only helps in proper organization and running of the institution, but for every institution which has more than 500 students andi in-house psychological counseling center is a must. ఎందుకంటే మానసిక అవసరాలని మనం తీర్చాల్సిన అవసరం ఉంది. రైట్. బేగాల గారు ఇంకోటి చెప్పండి, మీరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించలేకపోవడం అనేది దాని మీద మీరు వివరణ ఇవ్వలేదు. వివరణ దానికి కూడా ఇస్తాను. దానికి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కానీ ఎంత హైకోర్టు చివరికి 4 నెలల్లో వేయండి అని అడగాల్సిన పరిస్థితి రావడం అనేది అది మీకు ఎంతవరకు ప్రతిష్ట అయిపోతుందండి? మీకు తెలుసు ఇక్కడ మీకు స్టాఫ్ కొరత ఉండే, అధికారుల కొరత ఉండే, అధికారుల డివిజన్ జరగలేదు అని అన్ని మీకు స్టాఫ్ కొరత ఉస్మానియా గురించి చెప్తున్నారు. ఏమంటున్నా అంటే టుడేస్ టాపిక్ ఇస్ సంథింగ్ తప్పకుండా ఇక్కడ కానీ అక్కడ కానీ ఓకే ఇట్ విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్. ప్రతి ఒక్కటి ఓవర్ నైట్ గా అన్ని అధికారాన్ని వేసే సమయం కాదు. ఈ రోజు మనం ఒకటి అయింది దాని మీద చర్చిస్తున్నాం. లెట్ us కంటిన్యూ ఇన్ దట్. ఓకే. ఇప్పుడు దీని గురించి మాట్లాడారు, ఇప్పుడు రిసార్ట్స్కి వెళ్ళారు, అక్కడ పార్టీలు చేశారని. ఇంతకుముందు ఫ్రెషర్స్ పార్టీ అయినా లేకపోతే ఫేర్వెల్ పార్టీ అయినా కాలేజీలు ఎందుకు చేస్తున్నాయంటే స్టూడెంట్స్ పట్ల ఉండే అఫెక్షన్ కోసం చేస్తున్నాయి. ఒకవేళ విద్యార్థులు అయితే గౌరవంగా వాళ్ళని జూనియర్ విద్యార్థులు పంపించడం కానీ,
ఫ్రెషర్స్ పార్టీ అయితే వాళ్ళని అఫెక్షన్గా చూడాలనే ఉద్దేశంతో కాలేజీలో మా టైంలో ఫ్రెషర్స్ పార్టీ అంటే ఏంటంటే ఒక సమోసా ఒక చాయ్ తీసుకొచ్చి హ్యాపీగా 4 రిబ్బన్లు సీనియర్సే కట్టి అందరికి వెల్కమ్ చెప్పి ఇట్లా తమాషాగా డాన్సులు చేసి పోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫ్రెషర్స్ పార్టీ అంటే కాస్ట్లీ పార్టీ తాగి తందనే పరిస్థితి. కాబట్టి అందరూ ఒక పేరెంట్స్ కానీ ఒక స్టూడెంట్స్ కానీ ఒక సైకాలజీ అనకుండా ఒక అవగాహన సదస్సుల కాలేజీలకు రాగానే స్టూడెంట్స్ చెప్తే ఇప్పుడు ఏమైంది, ఒక స్టూడెంట్స్ కి ఇప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారండి. వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే నెక్స్ట్ స్టూడెంట్స్ ఎప్పుడు వస్తారో మేము ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తే మనం పాస్ సెకండ్ ఇయర్ కి వెళ్ళాలంటే కసి కంటే ఫ్రెషర్స్ ఎప్పుడు వస్తారో వాళ్ళని ఎప్పుడు ర్యాగింగ్ చేయాలనేది ఆ సంవత్సరం. కాబట్టి ఎక్కడో ఒక కట్ ఆఫ్ పాయింట్ పెట్టుకొని విద్యా సంస్థలో ఉన్నవారు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, టీవీలో మాట్లాడి చేసి దాన్ని ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా వస్తుంది. ఎవరో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ డే అంతా డిబేట్ చేసి ఒక రోజు దాని మీద జరిగిపోయింది మళ్ళీ ఆత్మహత్య జరిగినప్పుడు ఎట్లా చేయడం కరెక్ట్ కాదు. సమాజంలో రాజకీయ నాయకులే సమాజం కాదు, దాంట్లో ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా నాయకులే సమాజం కాదు, కానీ సమాజానికి నాయకత్వం వహించవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్న వస్తుంది. రైట్, ఏకాంబరం గారు లైన్లో ఉన్నారు. ఏకాంబరం గారు హైదరాబాద్ నుంచి. ఏకాంబరం గారు మీరు ఏమనుకోకుండా లైన్లో ఉండండి దయచేసి. ఈ బ్రేక్ తర్వాత మీరు మాట్లాడదు. కానీ ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 30% మంది మాత్రమే అవునంటున్నారు, 70% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో.